క్షమాగుణం లేదు. ఇక్కడికొక్కడ తమ్ముడు ఆవిడకి ఎక్కువ ప్యాకెట్లు ఇచ్చాం, వీళ్ళు తక్కువ ప్యాకెట్లు ఇచ్చాం. ఆవిడకి 4 కేకులు ఇచ్చాం, నీకు 1 కేక్ ఇచ్చాం. అది తిరిగి తిరిగి ఎవరికి వస్తుంది కదా సార్. ఇదే పాస్టర్ గారు ఇక్కడ కూర్చొని పాస్టర్ పర్వాలేదు నువ్వు చదువుకో, మోసే చదువుకో. ఒక ఆవిడ ఇలా వెళ్ళి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఎవరమ్మా కదా. ఒక ఆవిడ దేవుడిని దూషించింది. ఎవరు? యోగు భార్యలాగా అయిపోతాం. అంటే మీరు అడగచ్చు ఏమంటే స్త్రీలే తింటారు, మొగలు తింటారు. మొగలు కూడా అదే పరిస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని దేవుని వాక్యంలో ఇంత అనేక విషయాలు ఇంకా బయలుపడినప్పుడు మరి మీరు సర్వలోకంకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తారా, ప్రకటించరా ఆలోచించుకోండి. ఏమంటే మీరు అడగచ్చు చాలా మందికి ఒక సమస్య ఉంది కదా. ఇలా అంటున్నాను అనుకోకండి, నేను ఉన్నదన్నట్టు మాట్లాడతాను. మరి వేరే క్యాస్ట్ కదండి, దేవుని వాక్యం చెప్తే ఎవరన్నా ఏమని అనుకుంటారేమో. కరెక్టే. అలాగప్పుడు వాక్యం వినదు, గుడికి రావద్దు, పర్వాలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దేవుని వాక్యం అనుకో, నువ్వు చెప్పడానికి సిగ్గుపడుతున్నావు అనుకో, ఇక్కడ కూర్చున్నావు, నువ్వు చెప్పడానికి సిగ్గుపడుతున్నావు, పర్వాలేదు. దేవుడు నేనేమో తిట్టిడు, దేవుడు నేను శిక్షించుడు, నీ దగ్గర కరపత్వం ఉన్నప్పుడు ఇలా జోబులు తీసి ఇచ్చి చాలు. నీకు చెప్పడానికి సిగ్గు అనిపిస్తే చిన్న కరపత్రం తీసి ఇచ్చి చాలు. మన కరపత్రాలు త్వరలో మనకి ఈ నెలలో ప్లాన్ చేసుకుంటున్నాం, అది కూడా తయారు చేస్తాం. నేను కొన్ని వాక్యాలు కూడా రాస్తున్నాను, కరపత్రాలు రాసి మనందరం పంచుతాం. నువ్వేమి వాక్యం చెప్పక్కర్లేదు, సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమని. ప్రకటించమంటే ఎలా ప్రకటిస్తామండి? 2 రకాలు ఉన్నాయి. నోటితోనే ప్రకటించాలి, లేదా కరపత్రాలను ప్రకటించాలి కదా. అలా చెప్పడాలన్నా మనకు సిగ్గు అనిపించింది అనుకో, ఎంతమందో అక్కడ కాంప్లెక్స్ దగ్గర అక్కడ ఉంటాం, మనం అందరూ పెడతాం. ఆ కాంప్లెక్స్ దగ్గర ఎంతమంది క్లినిక్ రండి, హాస్పిటల్కి రండి, మీ పళ్ళు తేడా ఉంటే దానికి పుచ్చిపళ్ళు తీసేస్తాం, 100 రూపాయలు తీసుకుంటాం, ఇంకోటి 500 రూపాయలు తీసుకుంటున్నారు అని వేస్తుంటాం. చక్కగా పెట్టి వెళ్ళిపోతుంటాం, సిగ్గుపడకుండా వెళ్తాం. మనం సిగ్గుపడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎట్లా ఆలోచించుకోండి. దేవుని వాక్యం విని అక్కడ దాటి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు మర్చిపోతే అంతకంటే దౌర్భాగ్య స్థితి మనకు. ప్రియమైన దేవుని ఇప్పుడే చెప్తున్నా, ఈ తోమా గారు మన భారతదేశంలోకి వచ్చాక ఎన్నో విషయాలు చెప్తే తోమా గారు ఏం చేశారు సార్, సూపర్గా తరిమి కొట్టారు మన భారతదేశం ప్రజలు. దాని తాలూకా ఎంత పర్యవసానం అంటే ఎంత విపత్తు జరిగిందంటే ఎన్నో సుడిగుండాలు వచ్చాయి, నేల చేత దేవుడు తుడిపించాడు. అందుకే మీరు ఒరిస్సాలోని అస్సాంలోని కొన్ని ప్రదేశాల్లో ఎప్పుడు భయంకరంగా ఉంటాయి. ఎప్పుడైతే దేవుని బిడ్డల్ని శిక్షిస్తారో, ఎప్పుడైతే దేవుని బిడ్డలను అంటారో, అసహించుకుంటారో, అప్పుడే దేవుని యొక్క విపత్తు జరుగుతుంది. అలాగే చెప్పడం ఇది జరుగుతున్నప్పుడంట మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. ఈ బైబిల్ మీరు నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ బైబిల్ ఫస్ట్ ఏ భాషలోకి వచ్చింది తెలుసు? మన భారతదేశంలో తమిళంలోకి వచ్చింది. ఏ భాష అంటే తమిళ భాషలో ఫస్ట్ అనువదించారు, అంటే ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్ నుంచి తమిళ్లోకి అనువదించారు. ఈ అనువదించిన తర్వాత కొంత కార్యాలు అయిన తర్వాత, కొన్ని రోజులు అయిన తర్వాత ఒక ఆయన, ప్రేమించండి అందరూ వింటున్నారా? అలా దృష్టి మీద ఉన్నారా? అలా చెప్పడం ఒకసారి ఓకే. ఒక ఆయన ఏం చేశారట, ఓడెక్కారట. ఓడెక్కి ప్రయాణించుకున్నారు. పాత రోజుల్లో రెండో అవకాశాలు ఉండేవి. ఒకటి ఏంటంటే ఒంటిల మీద, లేకపోతే గాడిదల మీద, లేకపోతే గుర్రాల మీద ఉండేది, లేదంటే ఓడ మీద ప్రయాణం తప్ప ఇంకే ప్రయాణం. ఇప్పుడంటే ఫ్లైట్లు వచ్చాయి, ఇప్పుడంటే ట్రైన్లు వచ్చాయి, లేదంటే ఎడ్ల బండ్ల మీద తీసుకొచ్చేవారు. ఇవి తప్ప ఇంకేం లేవు. కానీ ఒక ఆయనంట ఓడ నుంచి ప్రయాణం చేసి వచ్చారట. ప్రయాణం చేసి వచ్చి డచ్ అనే ప్రాంతం నుంచి మన భారతదేశానికి కలకత్తా అనే ప్రాంతంలోకి వచ్చారట. ఆయన పేరే ఇందాక మీరు చెప్పారు కొంతమంది. ఏం పేరమ్మా? విలియం కేరీ. అలా చెప్పండి అందరూ. మీరు 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఏంటంటే డచ్ ప్రాంతం నుంచి మన భారతదేశానికి కలకత్తా అనే ప్రాంతంలోకి 1793. ఎప్పుడమ్మా అది? 1793. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు చూసుకోండి. 1793లో ప్రయాణించిన ఓడ ప్రయాణం నుంచి వచ్చి భారతదేశానికి వచ్చారు. ఆయన పేరే విలియం కేరీ.
కొంతమందికి తెలుగు ఒక్కటే భాష వచ్చు, కొంతమంది తెలుగు, తమిళ్, సంస్కృతం అలా వచ్చు. నాకైతే 3 భాషలు వచ్చు. 3 తప్ప ఇంకేం రావు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ. అందరికీ మాకు కొంచెం చదువుకున్న వాళ్ళకి 3 భాషలు వచ్చు. తమిళం వచ్చా మీకు? రూత్, నీకు తమిళం వచ్చా? రాని, నీకు మలయాళం వచ్చా? సార్కి పంపించాము. మీకు జర్మన్ వచ్చా? హిందీ ఒకటి వచ్చు. హలో చెప్పండి ఆవిడకి. తర్వాత బయటకు వెళ్తాను హిందీలో మాట్లాడాలి. హలో చెప్పండి అందరూ హిందీలో మాట్లాడుకున్నాం. ప్రేమని చెప్పండి. మళ్ళీ అన్ని భాషలు వచ్చు. ఎవరో ఇటలీ నుంచి, జర్మన్ నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, వాళ్ళకి తమిళ్, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, మరాఠీ ఇవన్నీ భాషలు వచ్చారా? ఎక్కడో జర్మన్లో పుట్టాడు, ఇక్కడికి వచ్చి వచ్చారా? రాదు. మదర్ తెరీసా ఉన్నారు, యుగస్లావియా నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన భారతదేశపు భాష నేర్చుకొని ఎంతోమందికి సహాయం చేశారు. హలో చెప్పాలన్నా. అలాగే ఈ విలియం కేరీ వచ్చాక ఎన్ని భాషలు నేర్చుకున్నారు తెలుసమ్మా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలామంది తెలియని విషయాలు ఈరోజు చెప్తారు. 40 భాషలు నేర్చుకున్నాడు. హలో చెప్పండి అన్నట్టు. మరి ఒక భాష మనం మన తెలుగే మనకి రాదు సరిగ్గా. నోరు నిండా నత్తి ఎక్కువ మనకి. తిన్నమాట బాగా చక్కగా తింటాం. పాసుగా 2 గారెలు 5 వాంగలు పెట్టినా, లేకపోతే 3 ఇడ్లీలు పెట్టినా చక్కగా తింటాం. ఏం పాసుగారు కరెక్టే కదా? అన్నీ చక్కగా తింటాం. మరి దేని వాకు చదవకే అమ్మ 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 అంటాం. ఎందుకంటాం? మోసే ఉన్నాడు కదండి, ఆయన కూడా నత్తివాడే. హలో చెప్పడం మోసే కూడా మన నత్తి, ఇంకా మనం ఎందుకు నత్తిగా ఉండకూడదని మనం అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒక సాక్షి చెప్తానండి. నాకు ఫస్ట్లో చాలా నత్తి ఉండేది. మీకు చాలామంది తెలియదు. ఇప్పుడు అలాగే బయటకు వెళ్ళిన తర్వాత సెకండ్ గారు మీకు నత్తి ఉందంటే చెప్పకండి. హలో చెప్పడం అతను కొంచెం నత్తి ఉంటుంది. అంటే నాలుగు ఉంటాను, అది పుట్టుకతో వస్తుంది, అది మధ్యలో వచ్చింది ఇప్పుడు. అయితే కొంతలా వచ్చిన తర్వాత బాగా తెలుగు ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ చదవడం వల్ల కొంచెం ఫ్రీగా చెప్తారు. హలో చెప్పండి. దీని ద్వారా నాకు ఆ నత్తి పోయింది. అయినా ఇప్పటికీ చిన్నది ఉంటుంది లేదు, చిన్నది ఎక్కడో 0.1 ఉంటుంది. మరి దేవుడు ఇంత వాడుకుంటున్నాం. మోషే నత్తివాడు అయినప్పటికీ ఏం చేశాడట? ఇంత 6.5 లక్షల మందిని వాడుకుంటాం. మళ్ళీ వాడు కూడా హలో చెప్పడం అందరూ మేము నేను పెట్టారా? ఈ నత్తి వాళ్ళనే వాడుకున్నప్పుడు మనం ఎందుకు వాడకూడదు? అయితే ఇక్కడ విలియం కేరీ వచ్చాడట. విలియం కేరీ వచ్చి ఇక్కడికి ఏం చేశాడట? ఎన్ని భాషలు నేర్చుకున్నాడండి ప్రొఫెసర్ గారు? 40 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషలు నేర్చుకున్న వ్యక్తి ఎంత గొప్పగా ఆలోచించాడు. మన భాష నేర్చుకొని ఇంగ్లీష్ నుంచి మన తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం, ఇంగ్లీష్ నుంచి తమిళలోకి, ఇంగ్లీష్ నుంచి సంస్కృతంలోకి, ఇంగ్లీష్ నుంచి మలయాళంలోకి, ఇంగ్లీష్ నుంచి మరాఠీలోనికి, ఇలా రకరకాల భాషల్లో అన్నీ ఆయన ఏం చేశారట? తర్జుమా చేశారట. ఇన్ని తర్జుమా చేసినా సరే ఏం జరిగిందంటే, ఒకరోజు విలియం కేరీ ఒక మాట చెప్పాడు. విలియం కేరీ దేవుడు నమ్ముకున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు సార్? దాన్ని చదువుతాను చూడండి. ఏం మాట చెప్పాడంటే, ఒక్క మాట, ఒక చక్కని మంచి మాట ఆయన తెలియజేశారు. ఏం చేశారంటే, ఇందులో ఉంది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్. ఇంగ్లీష్లో ఏముందంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్, అటెంప్ట్ గ్రేట్. తెలుగులో ఏముందంటే, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు. చెప్పండి మనం, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు. చెప్పండి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చెయ్యు. అంటే మనం ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడం. ఇప్పుడు ఎవరన్నా గృహప్రవేశం, లేకపోతే ఇల్లు కట్టుకోవడం, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఏంటంటే ఇస్తాము. మనం అంటే వాళ్ళు ఎవరు 4 పప్పులు ఇచ్చారనుకో, మనం ఇంటి చేయాలి. ఎన్ని ఇస్తాం? మనం ఒక 5-6 ఎక్స్ట్రా ఇస్తాం. యేసు ప్రభువు ఏం చేయాలంట? దేవుడి నుంచి గొప్ప కార్యాలు మనం ఆశించాలంట. మనం దేవుడి కొరకు గొప్ప కార్యాలే చెయ్యాలి. మరి దేవుడు ఇచ్చినప్పుడు చేయాలా లేదా? మరి ఎంత బైబిల్ నువ్వు నేర్చుకున్నావు? ఏ క్యాస్ట్ అని మనకు వద్దు, క్యాస్ట్ సంబంధం లేదు దేవుడి వాక్యం ప్రకారం. మరి ఇల్లు ఇచ్చినప్పుడు మనం దేవుడి కోసం నువ్వు నెలకి డబ్బులు సంపాదిస్తున్నావు, రోజు కూలీలు సంపాదిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. నువ్వు వారం అయ్యేసరికి నీసు వండుకుంటున్నావు, చక్కగా అన్నీ చేసుకుంటున్నావు. దేవుడి వాక్యం ఎందుకు చదవవు?
ఈరోజు ప్రశ్నించుకోండి. ఎంతమంది ఇక్కడ చదువుకున్నారో, బైబిల్ చదువుతున్నారు రెగ్యులర్గా, మీకు మీరే ప్రశ్నించుకోండి. ఎంతమందికి చదువు రాదో వాళ్ళు తప్ప అనట్లేదు, వాళ్ళు అడిగి తెలుసుకోవాలి. పక్కన ఉంటారు, అమ్మ ఈరోజు వాక్యం ఏంటి, ఒక వాక్యం మీకు రాదనుకో, ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు వచ్చాయి, ఇందులో వాక్యం చదివేస్తున్నారు డైరెక్ట్గా, కొన్నిసార్లు వినిపిస్తున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితి తెలుసా ఇక్కడ కూర్చున్నారు అందరూ. నిజంగా చాలా ఘోరంగా పరిస్థితి. అందరూ అలాగే ఉన్నారు డైరెక్ట్. ఈవెన్ చదువుకున్నాలైనా, ఎంత గొప్ప చదువుకున్నాలైనా సెల్లో దేవుడు వాక్యం చదవం. ఏం దేవుడు బైబిల్ ఇచ్చాడు కదా నీకు, బైబిల్ ఏమన్నా ఎక్కడ వెళ్ళిపోయిందా? దేవుడు బైబిల్ ఇచ్చాడు కదా, మరి ఎందుకు చదవకపోతున్నాం? సెల్లో ఎందుకు బైబిల్ చదువుతున్నాం? నీకు టైం లేదా? మనంటే అప్పుడు గుడికి తేడా ఎందుకు? ఇంకా దేవుడి వాక్యం ఇందులోనే ఉంటాయి, ఇదే చదవాలి. హల్లెలూయా చెప్పడం కదా, చదవాలి, తేవాలి. మరి చక్కగా టీవీ ఆన్ చేయగలిగిన సీరియల్ వింటున్నాం, సినిమాలు చూస్తున్నాం, మంచి మంచి ప్రోగ్రామ్స్, 31st, 1st, 2nd, ఇంకా రాబోయే సంక్రాంతి, ఇంకా గాలిపాటాలు ఎగరేయడాలు, ఇవన్నీ చూస్తుంటాం. మరి అన్నీ చక్కగా చూస్తున్నప్పుడు దేని వాక్యం ఎందుకు చూడం? ఈరోజు ప్రశ్నించుకోండి. ఏదో గుడికొచ్చామో వెళ్ళిపోతున్నాం. ఈ సంవత్సరం మీరు ఆశీర్వదించబడాలంటే దేవుడి వాక్యం చదవాలి. హల్లెలూయా చెప్పడం కదా. నాకు అలా అనిపించారండి, ఇవన్నీ శాశ్వతం కాదు. ఒక వ్యక్తి అంటే ఇందులో ధనికుడు, అన్నీ సంపాదించుకొని, ప్రభా నేను చిన్నప్పటి నుంచి దేవుడి వాక్యం వింటున్నాను కదా అంటే, యేసు ప్రభు ఏమన్నాడు సార్, ఇవన్నీ విడిచిపెట్టి నా వెనకాల రానంట. అప్పుడు అతను ఏమన్నాడు సార్, నాలంటాడు పొద్దు ప్రభు నాకు ఎందుకు, అమ్మో నా డబ్బు పోతుంది, నా భార్య పోతుంది, నా ఇల్లు పోతుంది, ఇవన్నీ పోతున్నాయి, అవన్నీ నాకు కావాలనుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు మాట అన్నాడు యేసు ప్రభు ఏమన్నాడు, ఇవన్నీ సంపాదించుకుని నీ ప్రాణం పోయిందనుకో ఏం చేస్తావు? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అదే, దేన్ని ఎక్కువగా ప్రేమించకండి, దేని వాక్యాన్ని ప్రేమించండి. హల్లెలూయా చెప్పడం కదా. మీకు ఇదే చెప్పాను, మీకు వాక్యం చెప్పడానికి సిగ్గుపడదు అనుకో, ఒక కాగితం తీసి ఇచ్చేయండి చాలు, మేము త్వరలో ప్రింట్ చేపిస్తాం. నేను అదే నాకు తల ఉంటుంది. లాస్ట్ ఇయర్ నాకు నవంబర్, డిసెంబర్ దేవుడు క్లియర్గా చూపించాడు, నాకు పడుకున్నప్పుడు చూపిస్తున్నాను. అలాగా ఏంటంటే దీని వాక్యం చెప్పడానికి సిగ్గుపడతాం. ఏమవుతుంది, ఎంతమంది వచ్చేసి ఇంటర్నెట్ 500, ఇంటర్నెట్ 800, మా హాస్పిటల్ రండి తగ్గిస్తాము, ఫుల్ బాడీ చెకప్ ఉంటుంది, తర్వాత మీరు దయచేసి అనుకోకండి, మంచిదేలే. మీరు గాజులు కొనుక్కుంటారు, 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటారు, గోల్డ్ కోటింగ్ గ్రాములు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు. తర్వాత మనందరి కోసం తప్పే లేదు, ఇవన్నీ తప్పలేదు. దేవుడు చక్కగా ఆడవాళ్ళకి మంచి అన్నీ ఇచ్చాడు, అలంకారం ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, చక్కగా మన ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి రకరకాలుగా ఇచ్చాడు. చాలామందికి ఇక్కడ మొగోళ్ళు కూడా వేసుకుంటున్నారు. ఆడవాళ్ళకి ఫెయిర్ అండ్ లవ్లీ ఇచ్చాడు, మొగోళ్ళకి ఏంటి ఇచ్చాడు, ఫెయిర్ అండ్ హ్యాండ్స్ అన్నమాట. హల్లెలూయా చెప్పడం అందరిలో ఆడవాళ్ళకి ఫెయిర్ అండ్ లవ్లీ ఇచ్చాడు, మనకేంటి ఇచ్చాడమ్మా, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. మనం అన్నీ వేసుకుంటున్నామా, తెల్లగా రావాలని అనుకుంటున్నాము, అన్నీ రావాలనుకుంటున్నాం, కానీ దేవుడి వారు మనం రావాలనుకోవట్లేదు. నువ్వు ప్రేమని చెప్పట్లేదు, ఎక్కడ మగవాళ్ళని ఆడాలన్నా, నువ్వు ఈ లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాము, నీ వృత్తిని ఎక్కువ ప్రేమిస్తున్నాము, ఉండవు, పోతాయి. దేవుని వాక్యం ఇది ప్రేమించు. ఇక్కడ కొంతమంది కూర్చున్నారు, నాకు పాత సంవత్సరంలో ఏమి జరగలేదండి, చాలా ఆశీర్వాదం పోయాయండి. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని సన్నిధిలో చెప్తున్నా, ప్రతిరోజు ఇది చదువు, నీకు 100 ఆశీర్వదిస్తాను. హల్లెలూయా చెప్పాలన్నా దేవుడు ఇచ్చి తీరుతాడు. ఇవ్వలేదంటే డైరెక్ట్ కలగండి, ప్రభావం ఎందుకు ఇవ్వట్లేదు, పర్వాలేదు అడగండి, ఫైట్ చేయండి దేవుడితో. ఆఖరికి దేవుడు దిగి దిగుతాడు. హల్లెలూయా చెప్పడం మీరు అడగచ్చు, అంటే దేవుడు దిగిపోతాడా, లేదు మనం గట్టిగా అడిగి దిగిపోతాడా, దేవుడితో వాదిస్తే ఫైట్ చేసి దిగిపోతాడు. ఎస్ దిగుతాడు. ఇక్కడ బైబిల్లో చాలామంది ఉన్నారు అలాగే ఫైట్ చేశారు. తర్వాత నన్ను ఆశీర్దిస్తే కానీ వదలన్నాడు. ఆఖరికి ఏం చేశాడు, దేవుడు తొడ మీదకి వచ్చాడు. అయినా పర్లేదు, నాకు ఇస్తేనే కానీ నేను వదలన్నాడు. మరి ఎంత ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి కదా. ఇంకొక విషయం, ఈ విలియం కేరీ గారట భారతదేశానికి వచ్చి 40 భాషలు నేర్చుకొని మార్చిన తర్వాత ఒక సంఘటన జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంఘటన 2014లో మన అందరికీ జరిగింది ఆంధ్రప్రదేశ్ అంతా. ఏం జరిగిందమ్మా, హుదూద్ తుఫాన్ వచ్చింది. అప్పుడు ఈ రేకులన్నీ పడిపోయా లేదా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు?
కొత్తగా వచ్చిన వాళ్ళు, తెలియని వాళ్ళు వదిలేండి. తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రేకులు ఉన్నాయా, ఇరిపోయా? లేవు. అప్పుడు రేట్ వేసాం, టెంట్ వేసుకొని ప్రార్థన చేసాం. హల్లెలూయా చెప్పడానికి ప్రార్థన చేసాం. తిరిగి మళ్ళీ మనకి ఇవన్నీ ఇచ్చారు. హల్లెలూయా చెప్పడానికి మరి అన్నీ మీరు ఇచ్చిన కానుకలతోనే, మీరు ఇచ్చినవన్నీ దాంట్లోనే మళ్ళీ పాస్ గారు చక్కగా పాస్ గారి దగ్గర కొంత డబ్బులు వేసి అందరూ వేసి మళ్ళీ మీరు అనుకుంటారు మనం కానుకలు ఒకటేనా? మీరు అడగండి పాస్ గారు. బంధువులందరి దగ్గర కూడా మీరు వెళ్ళాను, పాస్ గారు సహాయం చేయండి, మా సంఘం పడిపోయింది అని ఒక చిన్న స్లిప్ బుక్ పట్టుకుని వెళ్ళి అందరి దగ్గర కానుకలు కట్టారు. మీరు అనుకుంటారు మన కానుకలతోనే కట్టారని మీరు అనుకుంటున్నారా? మీరు అడగండి, సాక్షి ఆయన కూడా చెప్తారు. ప్రతి బంధువులు తెలిసిన అందరూ కూడా సహకరించారు. అందరూ మనం సహకరించాం. నేను 100 వేసాను, 1000 వేశారు, కొంతమంది 5000 వేశారు, కొంతమంది 150 వేశారు. ఎవరు వేసినా మనందరూ సంతోషంతో కలిసి కట్టి అన్నీ కలిసి. కాబట్టి ఈ దాంట్లో అందరికీ మనకు భాగం ఉంది. హల్లెలూయా చెప్పడానికి మనకు హక్కు ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఇంత 2014లో అప్పుడు మంచి కట్టారు, అన్నీ ఉన్నాయి. మరి 2014 ఏమైంది? నేలమట్టం అయిపోయింది. అప్పుడు ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది ఏడ్చారు? ఇక్కడ ప్రేమ బాధపడ్డారా లేదా, ఏడ్చారా లేదా మీకు తెలుసు. ఇలాగే ఈ విలియం కేరీ ఏం చేశాడట, 40 భాషల్లో తర్జుమా చేద్దామని. ఇప్పుడు చూడండి, ఎలా చూడండి, ఇది తెలుగు అనుకోండి, ఇవన్నీ తెలుగులో రాశారు, నేను వేరే భాషలో రాయను, తెలుగులో రాశాను. విలియం కేరీ కనుక ఈ తెలుగులో రాయడానికి ఇలాంటి కాగితాలు తీసుకొని రాశారట. రాసి ప్రింటింగ్ ప్రెస్, జాగ్రత్తగా ఉన్నామండి కొంచెం. విలియం కేరీ గారు రాసి ఇది ప్రింటింగ్కి ఇవ్వాలి. కానీ ఇవన్నీ ఏవైతే ఇలా బూడిదైతే ఆయన రాసుకున్న 40 రకరకాల భాషల్లో రాసుకున్నవన్నీ ఏం చేశారట, ఆయన ఉంటున్న ఒక రూమ్ అంతా ఏమైందట, కాలి బూడిదైపోయింది. ఈ తెలుగు బైబిల్ కూడా అదే. హల్లెలూయా చెప్తున్నాం. ఈరోజు మనం వచ్చిందంటే ఆయన ఎంతో త్యాగం చేశారు. అనువదించి ట్రాన్స్లేట్ చేసిన కాగితాలన్నీ ప్రింటింగ్కి వెళ్ళాల్సిన టైంలోనే మరి ఏం జరిగిందో తెలియదు. 3 దినాల వరకు అగ్ని కాలుతూనే ఉన్నంత ఒక్క సెకండ్ కూడా ఆగకుండా విలియం కేరీ యొక్క ఆ ప్రెస్ మొత్తం రూమ్ అంతా అంటే కాగితాలు, దేవుని వాక్యాలు అన్నీ కూడా కలిపాయి. ఆ టైంలో ఎవరినే ఉంటాం మనం, ఎవడో ఇలా చేశాడు, ఎవడో చేశాడు, కానీ ఆయన మోకాలు నుండి ప్రార్థన చేశాడు. ఆల్రెడీ చెప్పండి అందరూ. ఈరోజు నీకు కష్టం వచ్చిందా, ఇక్కడ కూర్చున్న లాభాలనుకున్నాను. మన ఇంట్లో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, బయటతో సమస్యలు ఉంటాయి, అందరూ రకరకాలతో సమస్యలు ఉంటాయి. మోకాలు వేసి ప్రార్థన చేయి. పాస్ గారు ఎన్నిసార్లు చెప్తున్నారు, టైం గుడికి రమ్మని. ఇంకా మార్మన్స్ లేదు, నువ్వు అలాగే ఉండు. నీ భర్త ఎదుగుదల లేదు, నీ పిల్లలకి ఎదుగుదల లేదు. పాస్ గారు మటుకు ఫోన్ చేస్తావు, పాస్ గారు మటుకు ఫోన్ చేస్తారు. బ్రదర్స్, అయ్యా మా కుటుంబం ప్రార్థన చేయండి. నువ్వు టైంకి గుడికి వచ్చి పాస్ గారిని అడుగు, టైంకి గుడికి వచ్చి దేవుడిని అడుగు. ఇవ్వకపోతే దేవుడు ఊరుకుంటాడా? అయ్యో నా బిడ్డ నా కోసం వచ్చాడు అని దేవుడు కూడా కాళ్ళు చేతులు వణుకుతాయి. దేవుని వాక్యంలో ఉంది. దేవుడు మనసు కూడా మారి ఏం చేస్తాడట, అయ్యో నా బిడ్డ కోసం ఇన్ని సంవత్సరాలకి ఆశీర్వాదం ఉన్నదా, నేను ఎందుకు ఇవ్వకూడదని చెప్పి దేవుడు కూడా మనసు మార్చుకుంటాడు. హల్లెలూయా చెప్పండి కదా. ప్రార్థన చేయండి మొక్కలు. మన ఇంట్లో మన బ్యాడ్లకి ఏంటంటే ఆడవాళ్ళు ప్రార్థన చేస్తారు, మొగలు ఏం చేస్తారు, ప్రార్థన చేయండి. నేను ఉదయం సాయంకాలం డ్యూటీ చేసి వస్తాను, కరెక్టే. అక్కడ డ్యూటీకి 8 గంటలు 10 గంటలు లేక శక్తి ఉంటుంది బ్రదర్స్. మనం ఎందుకు మోకాలు ప్రార్థన అలిసిపోయినండి. మరి మీ ఆవిడ అన్నం పెడుతుంది, నువ్వు చక్కగా వండి తినేస్తున్నావు, మీరు వండుతున్నారు, మీరు చక్కగా వండుతున్నారు. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. మోకాలను ప్రార్థన చేయండి. ఏ సమస్య, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ సమస్య ఉన్నదో నాకు తెలియదు, నాకు అసలు తెలియదు. నేను కూడా మోకాలను ప్రార్థన చేశాను. ప్రభావ నన్ను కూడా క్షమించి, నేను కూడా ఎన్నో పాపాలు చేశాను, ఎవరెక్కడ పాపం చేశాను, క్షమించి. దేవుడు డైరెక్ట్గా చెప్పాడు, ఇంకా నువ్వు ఈ పాపాలు చెప్పాలి, ఈ పాపాలు కాదు. క్షమి. యేసుప్రభుడు ఏమన్నా ఒక స్త్రీ తప్పు చేస్తే ఎవడన్నా రాయండి, ఎవడైనా నాన్న యేసుప్రభు అన్నారా? ఆవిడ ఎవరైనా రాయేశారమ్మా?
ఎవరు అంటే అందరూ తప్పులు చేశారు. అప్పుడు యేసు ప్రభు వెంటనే క్షమించాను. అలాగే చెప్పడం మనం కూడా క్షమిస్తాను. విలియం కేరీ తాలూకా 40 ఉన్న అన్నీ కాలిపోగానే మన ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? మన ఇల్లు రేపు కూలిపోగానే వెంటనే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఓ 3 నెలలు 6 నెలలు కదా. 3 నెలలు 6 నెలలు మనం కొనుక్కొని లేదా సంవత్సరం లోపల కొనుక్కొని వెంటనే వేసేసుకుంటాం. మరి ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 6 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలమ్మా? 6 సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఆ ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేసేసి. అప్పుడు 1818లో ఈ తెలుగు బైబిల్ వచ్చింది. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇక్కడ ఎంతమందికి చదువు వచ్చో నిజంగా ఈరోజు మారు మనసు పొందాలి. ఇక్కడ గుడికి వచ్చి కానుక అయిపోయినా ప్రాబ్లం లేదు. ఈ కానుకలోని నేను ఉట్టి చేసాను అనుకోలేగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు కాబట్టి. ప్రభా నన్ను క్షమించి నేను ఏం వేయలేకపోతున్నాను. వచ్చేవాళ్ళు నా దగ్గర 50 రూపాయలు ఉందనుకో, ప్రభా నా దగ్గర ఉందని చెప్పేస్తాను. మరి ఉండి వేయలేకపోతే, మన దగ్గర ఉండి కూడా డబ్బులు వేయలేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన దేవుడు ఇంత కాపాడినా సరే మనం ఇంకా వేయలేకపోతుంటాడు. ఒక 2 సంఘటనలు యథార్థంగా జరిగిన 2 సంఘటనలు. ఒక ఆయన అంట, ఇది జరిగింది. ఈ పేపర్స్ మీకు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాను, మీ దగ్గర ఉంచుకోండి బైబిల్లో. ఒక రోజంట ఇంగ్లాండ్ దేశంలో ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఆయన పేరు విలియం టిండేల్. విజయబాబు ఆయన పేరు విలియం టిండేల్. ఆయన పేరు ఇవి 50 ఉన్నాయి కొంతమందికి, ఇటు కొంతమంది ఫస్ట్ ఇటు ఇలా ఇచ్చుకుంటాయి. ఆయన ఫోటో చూడండి. ఆయన ఏం చేశారు సార్? ఇంగ్లాండ్ దేశంలో ఈ స్వార్థ ప్రకటిస్తున్నారట. ఈ స్వార్థ ప్రకటిస్తే ఇంగ్లాండ్లో ఏం చేశారు సార్? తరిమి కొట్టి, బాబు ఇక్కడ రాకు, దేవుని స్వార్థ ప్రకటిస్తే నేను చంపేస్తాం అన్న. అయితే దేవుని సేవకుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రభా ఏంటి ప్రభా ఏంటంటే వద్దు అకౌంట్ వేరే దేశానికి రా అని చెప్పేసి. అప్పుడు ఆయన ఇంకో దేశానికి వెళ్ళాడంట. ఇంకో దేశానికి వెళ్ళి ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడట? ఏమో మాకు ఇంగ్లీష్ అంటే ఆయన అమెరికాకి వచ్చామన్నమాట. ఆ ప్రాంతంకి వచ్చి ఏం చేశాడట? మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే ఏం చేశాడు తెలుసమ్మా? మీకు ఆ కాగితాలు ఇస్తున్నాను, కనీసం మీరు బైబిల్లో పెట్టుకుని గుండెల్లో ఉంచుకుంటారని నేను ఉద్దేశం తెచ్చాను. మార్నింగ్ వెళ్ళి ప్రింట్ తీశాను. అలా నించుంటున్నాను. చూడండి, అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఆయన దేని స్వార్థ చెప్తున్నారని ఇంగ్లీష్లోంచి ట్రాన్స్లేట్ చేస్తున్నారని, అంటే ఇంగ్లీష్ నుంచి ఇంకో భాషకి తర్జుమా చేస్తున్నారు. అతని పేరు విలియం టిండేల్ అని పేరు. ఈ వాక్యాన్ని తర్జుమా చేస్తానని ఆయన ఒక కొయ్య అంటే ఒక కర్ర ఉంది, పెద్ద కర్ర. ఆ కర్రకి ఆయన కాలు చేసి వెనకాల కట్టేసి కింద కట్టెలు పెట్టి సజీవంగానే దహనం చేశారు. హల్లెలూయా చెప్పడం. ఒకసారి మనం ఆ ప్లేస్లో మనం అందరం ఉంటాం. ఎవరి మీదకి వచ్చి చిన్న ఇలా గిలితేనే అమ్మా అన్న, లేకపోతే ఏదైనా సూర్యుడు గుచ్చుకుంటేనే, లేకపోతే ఇలా వెళ్తున్నప్పుడు ఈ చలికాలంలో తలుపు లేకపోతే తగిలిందనుకో అమ్మా అన్న. మరి చిన్న దెబ్బకే నువ్వు అమ్మ అంటున్నప్పుడు, లేకపోతే కాలేజ్ చేతులు ఇరిగిపోతున్నప్పుడు, నాకు యాక్సిడెంట్ అయింది, మీ అందరూ తెలిసిగా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఇంటికి మీ అందరూ వచ్చారు, మా ఇంటికి వచ్చారు, నేను పరామర్శించడానికి ప్రారంభం చేశాను. నాకు యాక్సిడెంట్ అయింది. ఈ వెనకట్ల దెబ్బతగింది. వెనకట్ల తగిన చచ్చిపోతాడా బ్రతుకుతాడా? చెప్పండి, చెప్పమ్మా. ఎవడో బతుకుతాడు, చూస్తాడా? ఎవడో చూస్తాడు, కానీ దేవుడు కాపాడాడు. హల్లెలూయా చెప్పాలన్నా మీ అందరూ ప్రార్థన చేశారు. మరి అన్ని చేశారు. మన దేవుడి కోసం ఏదో చేయాలేదా? ఈయన ఏం చేశారు తెలుసా? మీరు బైబిల్లో పెట్టుకోండి. ఎవరు తీసుకోలేదో తీసుకోండి, ఒకరు కావాలంటే ఇంకో వారం వచ్చేవారు సార్. ఈయన నించోపెట్టి ఏం చేశారంటే కింద చుట్టూరు కట్టెలు పెట్టి చలికాలం అక్కడ మంట వస్తే అందరు పెట్టి ఏం చేస్తాం? ఇలా అనుకుంటాము, ఆ వేడికి ముగించేస్తాం. అనగానే మన హాయిగా లోపల శరీరం వేడిస్తుంది. ఈయనకి సజీవంగా ఉంచి ఏం చేశారట? కింద కట్టెలు పెట్టి ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి తరిగాడు అందరినీ. ఇతరులు కూడా తరిగిస్తారు. నువ్వు ప్రకటించకు, సువార్త ప్రకటించారు.
సజీవికి అలా మంటలు పెట్టి బోల్డ్ కట్టెలు పెట్టి బాగా కాల్చి ఏం చేశారట, ఆయన అలా ఉంటూనే కాలిపోయాడు. ఆ ప్లేస్లో నువ్వు ఉండు. ఒకసారి ఆలోచించి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి ఊహించుకోండి. చిన్న దెబ్బ తగిలితేనే మనం గిలగలాడిపోతుంటాం. మన బంధువులు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ ఎవరికైనా బాధపడుతున్నా అమ్మో ఏంటి అనుకుంటాం. ఎవరైనా చనిపోతే అయ్యో అనుకుంటాం. అదే మన జీవితంలో జరిగితే ఏదో దెబ్బలు కానీ తగిలితే ఎలా మనం ఒకసారి ఊహించండి. సజీవంగానే కాల్చబడ్డాడు విలియం టిండేల్, TYLDA అండి ఇంగ్లీష్లో. ఆయన ఏమన్నారు సార్, అలా కాలుతుంటే అక్కడ మాటలు ఉన్నాయి అంటే అక్కడ లేవు, నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర వేరే కాపీస్ ఉన్నాయి. అందులో ఆయన ఏమన్నారు సార్, ప్రభువా ఈ ఇంగ్లాండ్ ప్రజల్ని క్షమించన్నారట. ఏం చెప్పాడట, అప్పుడు దాకా ఇంగ్లాండ్లో ఒక్క స్వార్థం కూడా లేదు. యేసు ప్రభుని ఎవరు నమ్మలేదు. ప్రభా నేను చచ్చిపోతాను, కానీ ఈ స్వార్థ వెళ్ళి ఇంగ్లాండ్ దేశం అందరూ యేసు ప్రభు తెలుసుకోవాలని ప్రార్థించారట. అలాగే చెప్పడం అలా కాలుతున్నప్పుడు ఆయన గట్టి కేకలేశారట. కానీ ఆ కేకలో యేసు ప్రభు గుండె పిండిసింది. నువ్వు చాలా మంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఉత్తు ప్రార్థన అవన్నీ. ఎంతమంది నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి. ఇక్కడ మీ ప్రార్థన చేస్తే దేవుడు కూడా మారిపోతాడు, దేవుడు కూడా పిండి అయిపోతాడని చెప్పి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. నాకు మోకాలు నొప్పి పడ్డాయి, మరి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం, జ్యూసులు తాగుతున్నాం, కొబ్బరి మొడ తాగుతున్నాం, విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం, అన్నీ వేసుకుంటావే నీ ఆరోగ్యం బాగుండాలని. మరి దేవుడు వెయిట్ చేస్తున్నాడు కదా నీ గురించి. ఇక్కడ కూర్చున్నాను, హాయిగా వస్తున్నాం. కొంతమంది దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇక్కడ మా పాస్ గారు ఇవి చెప్పరు, నేనే చెప్తాను. పడుకోవడానికి వస్తున్నారు, పడుకో, ఎంతకాలం పడుకుంటావు అలా పడుకుంటావు, దేవుడు అలాగే పడుకోబెడతాడు ఏదో రోజు. ఎస్, ఇక్కడ వస్తావు ఏదో మాట్లాడుతుంటాం, చాలా విచారం. ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను అంటారు ఇదే భాష, ఎందుకు ఇలా చెప్తావు అలా చెప్తాను. నాకు బుక్ సూటిగా మాట్లాడడం నాకు ఇష్టం, అందుకే నన్ను ఎవరు కేర్ చేయకుండా బాగుంది. హల్లెలూయా దేవుడి కోసం నిలబడాలి. ఆయన సజీవంగా అలా ఉంటుండే ప్రభువా కాపాడు ప్రభు అంటే. ఎప్పుడైతే ఇలా చనిపోయిన ఒక 6 నెలలకి ఏమైంది తెలుసా, ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యోగం జరిగింది. అందరు యేసు ప్రభు తెలుసుకున్నారు. హల్లెలూయా చెప్పడం ఈ ప్రపంచంలో నంబర్ 1. ఈరోజు ప్రపంచంలో 1456 1456లో జరిగింది ఈ సంఘటన. ఇది 2021 శతాబ్దం 2021. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందో. మరి దేవుడు ఇన్ని సంఘటనలు జరిగించాడు. వాళ్ళ హతసాక్షులు అయిపోయారు. విలియం కేరీ గారిని అయితే ఎలా అంటే ఆ సంఘటన ప్రియమైన దేవుని పెట్టారా, దేవుని వాక్యం ప్రకారం దేవుని ఈ మాటలు ఇచ్చాడు. ఇప్పుడు హాయిగా ఉంటుంది వినడానికి. అమ్మో నిజంగా ఈరోజు నిర్ణయించుకుంటాను నేను అనుకుంటాను, కానీ నువ్వు నిలబడతావా లేదా ఆలోచించుకుంటాను. ఇంకొక ఆయన 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను, 2 to 5 minutes. మనందరూ తెలిసిన వాక్యం సాధు సుందర్ సింగ్ గారు. మీ అందరూ తెలుసు కదమ్మా సుందర్ సింగ్ గారు. ఒకరోజు ఇంట్లో కూర్చుంటా ఉన్నాడట. వాళ్ళ నాన్నగారు అన్నాడట, వాళ్ళు సిక్ మతాలు కదా, చక్కగా ఈ సిక్ మతాలు ఓపెన్ చేసి చదువుతూ ఉన్నాడు. గురునానక్ పూజిస్తాడు కదా, చదువుతూ ఉన్నాడు. అన్నీ వచ్చేసి, కానీ ఆయన చదువుతుంది ఎక్కడ చదివాడు సార్, క్రిస్టియన్ కాలేజీలో చదివాడు. యేసు ప్రభు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే పాట పాడతారో వెంట ఆయన లేచిపోయి ఏం చేస్తున్నారట, అంటే స్కూల్లో కాలేజీలు ఏంటంటుంది, క్రిస్టియన్ స్కూల్స్ కాలేజీలు ఏంటంటుంది, క్రిస్టియన్ పాటలు అవి ఉంటాయి. లేచి వెంటనే వెళ్ళిపోయి బయటకు. ఒక రోజంటే ఎవరో నీళ్ళంటూ నానంటే ఎవరో సిస్టర్స్ బ్రదర్స్ ఇక్కడ ఉన్న ఏం చేశారట, ఇలాగ ఇచ్చారట ఆయనకి ఒక దేవుడు బైబిల్ ఇచ్చారట. ఆయన ఏంటి ఇచ్చారమ్మా, ఆ బైబిల్ ఇస్తే ఏం చేసినట్టుగా అప్పుడు ఏం చేశాడేగా మేముండే ప్రాక్టికల్గా చూపిస్తున్నాం. ఇలాగా దేవుని వాక్యాన్ని తెలిసి పరిచయం బైబిల్ సాధు సుందర్ సింగ్ ఏ రోజైతే దేవుని వాక్యాన్ని చింపి పారేశాడో ఆ రోజు రాత్రి యేసు ప్రభు దర్శనం చూపించాడు. అలాగే చెప్పడం కదా, నువ్వు నన్ను కాలుస్తున్నావు, దేవుని వాక్యం అంటే నేనే, నన్ను నువ్వు హింసిస్తున్నావు సాధు సుందర్ సింగ్ అని దర్శనం చూపించగానే మోకాళ్ళని ఏడ్చి ప్రార్థించాను. ప్రభువా నీకు మీరు నమ్మరు,
అందరికంటే ఎక్కువ ధనం, బాగా డబ్బు, బంగారం, ఆస్తి సాధు సందర్భంగా దేవుడు. కానీ అవన్నీ విడిచిపెట్టి ఏం చేశాడట? దేవుడి కోసం ఉన్నాడట. అప్పుడు ఈ లేఖనాలు చదివాడు. దేవుడు వాక్యం చదివి మారు మనసు పొంది ప్రభా అని అనేక మంది సాక్షి చెప్పారు. దేని చెప్పైతే ఇంకొక వచ్చే నెల కానీ అంటే ఎవరి మంది ఒకసారి వాడినవుతాం ఏదో ఒకట. సాధు సుందర్ సింగ్ గారు పరలోకంలో ఎలా చూశారు, పరలోకంలో ఏటైతే ఉన్నాయి ఇవన్నీ నేను 2 వీడియోలు నా దగ్గర ఉన్నాయి, నేను చూశాను. అంటే అది చెప్పడానికి నాకు అర్హత కూడా లేదు. నేను చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ నాకు దేవుడు అంత శక్తి ఇవ్వట్లేదు. చెప్పాలని అనుకుంటున్నాను నేను, నా మైండ్ చెప్తుంది, నా బాడీ చెప్తుంది, సోల్ అది చెప్తుంది, కానీ నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు అంత శక్తి లేదు. వీడియోలు అయితే ఉన్నాయి, మరి చెప్పాలంటే దానికి శక్తి ఉండాలి. దేవునికి శక్తి ఉంటే చెప్పాలి, అలా చెప్పను. అన్నీ జరిగిపోతే మనకేంటమ్మా? ప్రియమైన బిడ్డలారా, ఈ దేవుని వాక్యం తెలుగులో చక్కగా అనువదించబడింది. చదువు రావడం గురించి నేనేమంటలేదు, కానీ పక్కన వాళ్ళతో చెప్పించుకోవాలి. ఈరోజు మీ హృదయాలు మారి ఉంటాయని నేను అనుకుంటున్నాను, దేవుని వాక్యం పరంగా చూసుకుంటున్నాను. మరి ఇంత కష్టపడి ఈ తెలుగు బైబిల్ని మన కోసం ఇంత ప్రవక్తలు వారి యొక్క జీవితాన్ని విడిచిపెట్టేసి, సొంత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కోసం జీవించారు. జీవించి ప్రభా మేము అన్నీ వదిలిపెట్టేస్తున్నాం, మా పాపం అన్నీ వదిలిపెడుతున్నాం, మేము అన్నీ నీ కొరకు జీవిస్తాను చెప్పి ప్రాణం పెట్టినప్పుడు మనం ఈరోజు హ్యాపీగా ఉన్నాం. కానీ విచారం ఏంటంటే ఇందాక చెప్పాడు కదా, ఎంతమంది ఇక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ దేవుడు చూస్తున్నాడు. ఆదివారం అయిందంటే ఇవేనా, కానీ ప్రతిరోజు మొబైల్ మటుకు యూట్యూబ్లో చూస్తాం, వాట్సాప్లో చూసుకుంటాం. ఇలాగా పడుకుడు రాత్రి 11 చూసుకోవచ్చు, చూడద్దని అట్లేదు, చెడు చూడద్దు. మరి వాక్యం కూడా ఆలోచించాలి కదా. మరి దేవుడికి మొబైల్ ఫోన్ ఇచ్చినప్పుడు నువ్వు అన్ని దృశ్యాలు చూసుకుంటున్నావే. అలాగే ఇద్దరు రాజకీయ నాయకులు ఈ మధ్య గొడవలు ఉంటాయి, అవన్నీ వింటున్నావే. ఈ లీడేమంటాడు, అలా వింటాం, భలే వింటాం, చాలా బాగున్నాయి, అన్నీ వింటున్నావే. మరి దేవుని వాక్యం కూడా ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా? ఈరోజు ప్రశ్నించుకోండి. ఆఖరి మాట్లాడి ముగిస్తాను. మీ ఇంట్లో ఎవరి రక్షణ వాళ్ళే. ఏమంటే మా ఆయన మారదండి, నువ్వెందుకు తిడతావు? మీకు ఒక అలవాటు ఉంది కదా, తిట్టక్కడమ్మా. ఏమంటే మా ఆవిడ విందండి, నువ్వేమనద్దు, నేను వాటిని ఏం చెప్పింది సార్, నువ్వు ఎవరి గురించి కూడా తీర్చాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తిరిగి తీర్చేవాడు ఒక యెహోవా దేవుడు. ఆయన చెప్పడం ఏమొద్దు, నువ్వు మోకాలంటే ప్రార్థన చేయి. ఏమంటే అసలు వినరండి, మా ఆవిడ అసలు వినరు, మా ఆయన అసలు చాలా మొండండి, మొండిగా మార్చాడు. ఎంతమంది మీకు యేసుప్రభువు అలా చెప్పడం ఓడి మందిని మార్చాడు, నిన్ను నన్ను మార్చడా. నీ బాధ్యత ఏంటంటే మోకాలంటే ప్రార్థన చేయండి. మీరు సీరియల్ చూడండి, మొబైల్స్ చూసుకోండి, ఏది చూసుకోండి, మొదటి ప్రాధాన్యత దీనికి ఇవ్వండి. పర్వాలేదు, ఉదయంతో పని చేస్తారు, మధ్యాహ్నం కాస్త టీవీ చూసుకోవడం తప్పు, టీవీ కాదు. కానీ దేవుని వాక్యానికి ప్రాధాన్యత, మోకాలంటే ప్రార్థన చేయండి. నీకేమైనా సమస్యలు ఉన్నాయా చేయండి. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించాక మేము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరి కాళ్ళు పద్దు సర్వశక్తుడు రాకపోతే నీ కొందరు ఎంతవరకు అనేక విషయాలు బయటపరిచావు. నీకే స్తుతులు స్తోత్రాలు చూస్తున్నాం, స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు గుడికొచ్చాం, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 15 సంవత్సరాలు జరగదు. బైబిల్ లేకుండా గుడికి వస్తున్నాం, ఏదో పేరుగా వస్తున్నాం ప్రభా. కొంతమంది ఏదో తేవాలనిపిస్తున్నారు. మా దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, రైస్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. దేవుడు ఆశ్రయిస్తున్న ప్రతి అన్నీ మాకు టీవీ ఇచ్చావు, ఫ్రిడ్జ్ ఇచ్చావు, బట్టలు ఇచ్చావు, ఇల్లులు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. కానీ మీకోసం ఏం చేయలేకపోతున్నాం. దేవుని స్వార్థం మేము సర్వసృష్టికి వెళ్ళి ప్రకటిస్తాం ప్రభావ. మేము ప్రకటించి ఈ సంవత్సరం అంతా నిర్ణయం తీసుకుంటాం, రోజు దేవుని వాక్యం చూద్దాం అని ఈరోజు మేము తీర్మానం తీసుకుంటాం. మీరు సహాయం చేయండి. మీరు చదవాలి అనేక విషయాలు కాదు, మా కుటుంబం కూడా ఆశలు ప్రభావ. ఇంతవరకు మా భార్య నా మాట వింటలేదు ప్రభావ, నా భర్త నా మాట వింటారు, నా పిల్లలు నా మాట వింటలేదని ప్రార్థన చేస్తున్నాం. బాధపడుతున్నామేమో. ఈరోజు ఈ పిలిపిట్ నుంచి చెప్తున్నావు ప్రార్థన చేయ వాళ్ళ గురించి. దేవుడు వాళ్ళ మోకాలను దిస్తాడు.
రాటిగల హృదయాలు తీసివేసి మాంసం గుడి పడతాను. దీవించి ఆశ్రయించు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ దీవించు. మా బిడ్డలందరినీ ఎన్నో ప్రభా పోయిన సంవత్సరం ఆశీర్వాదం కోల్పోయారు. నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే నాయన నువ్వు ఇవ్వకపోతే మేము ఒప్పుకోం. ఎందుకంటే ప్రభా నువ్వు నిజమైన దేవుడు అన్నావు. నువ్వు నిజమైన దేవుడు కాబట్టి, వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి నువ్వు సహాయం చేయండి. మేము మిమ్మల్ని తప్ప ఏ దేవుడిని మేము మొక్కట్లేదు. నువ్వు నిజమైన దేవుడు. మా బిడ్డలందరినీ దీవించండి. మా సంఘస్థలందరినీ దీవించండి. పేరు పేసు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అవసరాలను దాయించండి. ఈ సంవత్సరం సంఘం ఇంకా నానాడిగా అర్పించాలని కూడా సంఘ కాపరిని కూడా దీవించండి. ఇంకా అనేక ఆత్మీయ మాటలు కూడా వాదించి దయచేయండి. గొప్ప కార్యం చేయడానికి కూడా దయచేయండి. సహాయం చేయండి. ఈ చిన్న నాకు అవకాశం పట్టుకున్నాను చేస్తాం. మీరే దీవించి ఆశించి ప్రార్థిస్తాం. త్వరలో రాని ఇస్తున్నామని ఇచ్చినా తండ్రి. ఆమె అందరూ ఒకసారి అడిగిందమ్మా.